వేదాంతులు. వీళ్ళు మతం లెవెల్కి ప్రపంచం లెవెల్కి దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళు ప్రపంచంలోనే మిగిలిపోయారు, మతంలోనే మిగిలిపోయారు తప్ప ఆత్మజ్ఞానంలోకి వీళ్ళు అడుగు పెట్టలేకపోయినారు. ఏవో చిలక పలుకులు ఆత్మజ్ఞానానికి సంబంధించినవి పలికినప్పటికీ వీళ్ళు మౌలికముగా ప్రాపంచికులు, మతానుయాయులు తప్ప ఆత్మతత్వము ఎరింగిన వారు కారు. అలా అయిపోయింది ప్రపంచం. మేము వేదాంతం పాఠం చెప్తా ఉన్నాం. ఆ పాఠం చెప్తున్న గంట సేపు మనకి పుట్టుక చావు లేదని పాఠం చెప్పడం, పాఠం అయిపోయిన వెంటనే వెళ్ళి బర్త్డే పార్టీ చేసుకోవడం. బర్త్డే పార్టీ ఎవరికి ఉంటుంది? పుట్టుక చావు ఉన్నవాడికి ఉంటుందా, పుట్టుక చావు లేనివాడికి ఉంటుందా? అంటే ఏమిటి? పాఠం చెప్పేప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో నిలబడడం చేతగాక, ఆ కన్విక్షన్ లేక, ఆ అవగాహన అండర్స్టాండింగ్ లేక మళ్ళీ మతంలోకి ప్రపంచంలోకి దిగజారిపోతూ ఉండడం. ఇది మనకి లోకంలో తరచుగా కనపడే వేదాంత పాఠములు అలా ఉన్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి వేదాంతులు ఆ తత్వాన్ని తెలుసుకుని దాని యందు నిలిచి ఉండాలి. తత్వం నుంచి జారిపోకూడదు. ఆ మాట మాండుక్య కారికలలో గౌడపాదాచార్యులు అన్నారు, తత్వాత్ అప్రచ్యుతో భవేత్. తత్వం నుంచి క్రిందికి జారిపోకూడదు. చ్యుత అన్న ఉపసర్గ, ప్రచ్యుత అన్న జారిపోయినవాడు. దేవుడికి పేరేమిటి? జారిపోయినవాడా, జారిపోనివాడా? జారిపోనివాడు అంటే అచ్యుత. అది దేవుడి పేరు, అచ్యుత. జారిపోయేవాడు దేవుడు ఎలా అవుతాడు? వీళ్ళందరూ చ్యుతులు. అచ్యుత జారిపోకుండా, దేని నుండి జారిపోకుండా ఉండాలి? తత్వాత్ అప్రచ్యుతో భవేత్. ఉపసర్గ. సో తత్వము నుండి జారిపోకుండా నిన్ను నీవు కాపాడుకో అని ఉపనిషత్తు కారికలు గౌడపాదాచార్యులు మాండుక్య కారికలలో అంటారు. సో ఇక్కడ ఆ తత్వాన్ని చెప్తున్నారు. మీ లోపల ఒక చైతన్య శక్తి గలదు. మ్యాటర్ అండ్ స్పిరిట్ అని ఎప్పుడైనా విన్నారా? మ్యాటర్ అండ్ స్పిరిట్. ఇప్పుడు బల్బు ఉందనుకోండి, ఎలక్ట్రిక్ బల్బు, దాంట్లో మ్యాటర్ ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది. అలా అనుకోండి. ఏమిటి మ్యాటర్? ఏమిటి? చుట్టూ ఉండే గాజు బుడ్డి అది మ్యాటరే. మరి లోపల ఆ మెటల్తో చేసిన ఫిలమెంట్ ఉంటుంది, మరి దాని మాట ఏమిటి? అది మ్యాటరే. అది మ్యాటరే. లోపల ఉంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒకప్పుడు కంటికి కనపడకపోవచ్చు కూడా. ఆ బల్బు తెల్ల బల్బు ఉందనుకోండి, కంటికి లోపల ఏముందో కనపడదు, కానీ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్లైట్లో లోపల గ్యాస్ ఉంటుంది, బయటికి పైన గాజుతో తయారు చేసింది ఉంది, లోపల గ్యాస్ ఉంటుంది. ఓకే. సో అలాగే బల్బు లోపల బల్బు గాజుతో చేసింది ఉంటుంది, లోపల ఫిలమెంట్ ఉంటుంది. రెండు మ్యాటరే. ఇది లోపల ఉన్నది కూడా మ్యాటరే. దీంట్లో కూడా బయట ఉన్న గాజు మ్యాటరు, లోపల ఉన్న గ్యాస్ మ్యాటర్ కాదు, అది మ్యాటరే. కానీ ఎలక్ట్రిసిటీ స్పిరిట్. అలా తీసుకోండి. సో అలాగే ఈ దేహము మనుష్య దేహము గలదు. ఇది చర్చ అక్కడ అలా అర్థం చేసుకోవాలి. మనుష్య దేహము గలదు అలా చూడాలి. మనుష్య దేహము అని చూడాలి తప్ప మేనమావ కొడుకు, మేనత్త కొడుకు, బావమరిది అన్నీ పెట్టకూడదు. అక్కడ ఉన్నది ఏమిటండి? మా బావమరిది ఉన్నాడు, నీ తలకాయ బావమరిది కాదు, మనుష్య దేహము గలదు. మీరు ఊరికి ముందే బావమరిది మేనభావతో మొదలు పెడితే ఇంకా వేదాంతం ఏమిటుంది? ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటి ఉపాధులు అంటారు. అంటే మనిషి అది కాకుండా అదేనా అలా అనుకుంటూ ఉంటారు. ఉపాధులు అవన్నీ. ఆ ఉపాధులన్నీ పక్కన పెట్టి అక్కడ ఏముంది? మనిషి గలడు కదా. ఆ మనిషిలో ఏమున్నాయి చూడండి. ఏమున్నాయి? మ్యాటర్ అండ్ స్పిరిట్ ఉన్నాయి. మ్యాటర్ ఏమిటి చెప్పండి? భౌతిక దేహము. ఏమండి, కర్మేంద్రియములు కూడా మ్యాటరే కదండి. కర్మేంద్రియములు అంటే కాళ్ళు చేతులును.
అది కర్మేంద్రియములు కూడా మ్యాటరే, జ్ఞానేంద్రియములు కళ్ళు చెవులు అది మ్యాటరే, మనస్సు అది మ్యాటరే, మనస్సు కూడా మ్యాటరే. అంచేతనే స్థూల దేహానికి హాస్పిటల్ ఉంటుంది, మనస్సుకు కూడా హాస్పిటల్ ఉంటుంది. స్థూల దేహానికి హాస్పిటల్ సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ ఉంది ఒకప్పుడు మాట. ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారాయి. సూక్ష్మదేహానికి హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంది, ఉందా లేదా? కాబట్టి ఎందుకంటే అది హాస్పిటలే ఇది హాస్పిటలే, ఎందుకంటే మ్యాటరే ఇటు వచ్చి కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, పైకి కనపడుతూ ఉంటుంది స్థూల దేహము. సూక్ష్మదేహము పైకి కనపడదు, మనిషిని చూసి వీడు ఎలాంటి వాడు చెప్పలేరు మీరు. దేహము మనస్సు అది మ్యాటర్. స్పిరిట్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ స్పిరిట్ ఉందని మీకు ఎలా తెలుసు? ఎలక్ట్రిసిటీ ఉందని ఎలా తెలుసో అలాగే తెలుసు. ఎలక్ట్రిసిటీ ఉందని ఎలా తెలుసు? దీపం వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, మైకు పనిచేస్తోంది. ఈ మైక్ చేసి పని చూడండి ఎంత గొప్ప పని చేస్తుంది. నేను మెల్లగా మాట్లాడినా మీకు గంభీరంగా బిగ్గరగా వినపడుతోంది, నేను అరవక్కర్లేదు. అంటే ఆ లోపల స్పిరిట్ ఉండబట్టి మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. నేను ఎలక్ట్రిసిటీ గురించి చెప్తూ ఉన్నాను అన్నమాట. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చెప్పండి. ఉంది. ఇక ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండబట్టే చిన్నగా పలికినా మీకు బిగ్గరగా వినబడుతోంది. సో అదేవిధంగా ఇక్కడ ఆ స్పిరిట్ ఉన్నది. ఏమిటా ఉందని ఎలా చెప్పగలరు? చూపించండి, తీసి చూపించండి. తీసి చూపించడం కుదరదు. మీరు ఎలక్ట్రిసిటీ చూపించండి నాకు, నేను మీకు స్పిరిట్ చూపిస్తాను. ఎలక్ట్రిసిటీ చూపించడం కుదరదు. మరి ఎలక్ట్రిసిటీ ఉందని ఎలా తెలుస్తుంది? ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల పనిచేసే ఆ పరికరాన్ని బట్టి, ఆ పరికరం చేసే పనిని బట్టి ఎలక్ట్రిసిటీ ఉంది అని మనం తెలుసుకుంటాం. ఇక్కడ అంతే. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, అంటే లోపల ఆ స్పిరిట్ గలదు. ఓకే. ఆ స్పిరిట్కే స్పిరిట్ అని ఇంగ్లీష్లో అన్నాము, సంస్కృతంలో అందాము సారం. సారము అని అంటారు. సార శబ్దానికి సంస్కృతంలో ఇంకొక పదము కూడా గలదు, ఆత్మ. అది కాబట్టి దేహము గలదు, మనస్సు గలదు. ఈ రెండుతోటి మీరు ఆపేయకూడదు. ఆ రెండు కంటే కూడా సూక్ష్మమైనది ఇంకొకటి కూడా మీ యందు గలదు, దాని పేరే ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ అనేది విశ్వాసమునకు చెందినదియా, అనుభవానికి చెందినదియా? అనుభవానికి చెందినది. ఇది విశ్వాసమునకు చెందినది కాదు. ఇప్పుడు దేవుడు మెళ్ళో హారం, బంగారు హారం వేసుకుంటాడు, అది అనుభవానికి చెందినదేం కాదు, అది విశ్వాసమునకు చెందినది. దేవుడు మెళ్ళో హారం వేసుకుంటాడా? హౌ కెన్ యూ డూ హౌ డూ యూ నో? మీరందరూ వేసుకుంటున్నారు హారాలు తప్ప దేవుడు హారం వేసుకుంటాడని మీరు ఇలా చెప్తారు. అదే చెప్పాను నేను. లోకానువాద పురాణం సూత్రం. లోకానువాద పురాణం. అనువాద శబ్దం పుల్లింగం, పురాణ శబ్దం నపుంసకలింగం. అంచేత సూత్రం అలాగే ఉంటుంది. ఓకే. లోకానువాద పురాణం. కాబట్టి లోకంలో ఉన్నట్టే పురాణంలో ఉంటుంది. సో అಷ್ಟು కాబట్టి ఆ స్పిరిట్ ఉన్నది. అది నేను స్పిరిట్ ఉందని చెప్పాను కనుక, నేను గురువును కనుక, మీరందరూ నాకు శిష్యులు కనుక నేను నమ్ముతున్నది మీరు నమ్మాలి. అదేం కాదు ఇది. అంచేతనే ఇక్కడ ఆ కట్టర్ గురు శిష్య ఇక్కడ ఉండదు. కట్టర్ గురు శిష్య ఉండదు ఇక్కడ. కట్టర్ గురు శిష్య ఎక్కడ ఉంటుంది? మతంలో ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిందైతే వస్తుంది, పుట్టింది కానీ చావదు, అలా ఉండదు. వీళ్ళు అలా పెడతారు. ఈ పౌరాణికులు ఉన్నారే, అన్ని అసందర్భాలని పెడతారు వీళ్ళు. వాళ్ళు ఏమని పెడతారు? అశ్వత్థామ పుట్టాడు కానీ చావలేదు అంటాడు. వీడియో చూసి వచ్చినట్టే చెప్తారు. కాదండి, చిరంజీవి అంటే చాలా కాలము బ్రతికేవాడు అని అర్థం. మనకే ఉన్నారు చిరంజీవులు. ఏమవుతుందంటే 10 మంది ఒక దానిని అలాగ 10 సార్లు అనుకుంటే అది అయిపోతుంది. అలాగ లోకంలో ఒక ప్రథ కింద అయిపోతుంది.
కాబట్టి సరే దేహము అంతకుముందు కనపడలేదు, ఇప్పుడు కనపడుతోంది కాబట్టి పుట్టాడు అని అనుకున్నారు. ఈ పుట్టాడు అనే మాట ఆత్మకు వర్తించదు. ఎందుకంటే ఆత్మ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ఈ పాఠం కొంచెం కష్టమైన పాఠం. నాకు కష్టం, మీకేం కష్టం కాదు. మీరు అందరూ కృతార్థులు, ఏది చెప్పినా చక్కగా బుద్ధిమంతుల్లో వింటారు. మీకేం కష్టం లేదు. కష్టం నాకు. ఎందుకంటే నేను పాఠం ఏది చెప్పాలంటే ఏది లోకంలో ప్రసిద్ధంగా ఉన్నదో, ఏది మతంలో ప్రసిద్ధంగా ఉన్నదో ఆ రెండింటినీ కాదని ఆ పై స్థాయి విషయాన్ని మీ ముందు ప్రతిపాదించి దాన్ని మీ చేత ఓహో అనిపించాలి. పెద్ద కార్యక్రమం, ఏం మాటలు కాదు. సో అయినా నేను చేస్తూనే ఉంటాను. అసలు పుట్టడం అంటూ మనం చూసాం. ఊరికే పుట్టుక అని అనుకోవడమే తప్ప అక్కడ పుట్టుక అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు పుట్టారు? శిశువు పుట్టాను. పుట్టుటకు ముందు ఉంటే ఇంకా పుట్టుక ఏమిటండి? పుట్టుక ముందు గర్భమునందు ఉండేను, పుట్టుక తర్వాత ఉయ్యాలయందు ఉండేను. బస్ ఇతనా హీ బాత్ హై. దీంట్లో పుట్టుక అనేది ఏమీ లేదు. ఊరికే అది ఒక కన్వెన్షన్. అంటే 10 మంది అలా అనుకుంటున్నారు అంతే. 10 మంది అలా అంటూ ఉంటారు. ఇదిగో పులి అంటే అదిగో తోక. చావు దేనికి ఉంటుంది? పుట్టిన దానికి ఉంటుంది, మ్యాటర్కు ఉంటుంది, స్పిరిట్కు ఉండదు. ఇప్పుడు బల్బు పగిలిపోయింది అనుకోండి. బల్బు పగిలిపోతే బల్బు నశించింది అంటారా, ఎలక్ట్రిసిటీ నశించింది అంటారా? బల్బు నశించింది, ఎలక్ట్రిసిటీ నశించలేదు. ఎలా తెలిసింది? అక్కడ ఇంకో బల్బు పెడితే మళ్ళీ వెలుగుతుంది. కాబట్టి పుట్టినటువంటి భౌతికమైన పదార్థము మ్యాటర్ అది పోతుంది, నశిస్తుంది, మరణిస్తుంది. ఆ మ్యాటర్ నందు ప్రకటమవుతున్న ఆ చైతన్య శక్తికి మరణము లేదు. ఓకే. ఆప్ కౌన్ హై, ఆప్ కాకపోతే మై కౌన్ హూ. పోనీ హూ యామ్ ఐ? రమణ మహర్షి వేసిన ప్రశ్న అదే. అక్కడ మొదలవుతుంది వేదాంతం. సో నేను ఇదిగో ఈ ఫిజికల్ బాడీ, ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి మరణించబోయే ఒక మనిషిని, ప్రపంచానికి చెందినవాడను అని మీరంటే, నాన్న మంచిది, నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి ఆ ధనము భోగములు వాటి సంగతి చూసుకో, ఇక్కడ వేదాంత క్లాసులో నీకేమీ సంబంధం లేదు అని చెప్పాల్సి వస్తుంది. కాదు, దేవుడున్నాడు, దేవుడు దెయ్యము అక్కడికి వెళ్తారు, ఇక్కడ పుట్టి చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు, దెయ్యం అవుతారు, దేవత అవుతారు, ఇది అవుతారు, అది అవుతారు అని చెప్పి వాళ్ళు ఉన్నారు మతవాదులు. మీరు ఆ మార్గంలో పడాలనుకుంటే అది మీకు వేదాంతంలో అది కూడా మీకు అనుకూలం కాదు. ఈ దేహము పుట్టింది, నశిస్తుంది, మ్యాటర్. నేను మ్యాటర్ కాదు, నేను స్పిరిట్ అని మీకు అనుభవానికి తెచ్చుకోగలిగితే అది ఎలా ఉంటుంది అనుభవం? నేను అలా ఉంటుంది. అనుభవం అన్నది అది ఊహకు వదిలిపెట్టేది కాదు, మాటలతో సరిపెట్టేది, ఊహకు వదిలిపెట్టేది కాదు, చాలా లోతుగా ఉంటుంది. ఇప్పుడు నేను అని మీరు అనుకుంటున్నారా? ఈ నేను అనేది మీకు తెలుసు కదా. ఈ నేను ఒక మాటయా, ఒక ఆలోచనయా, లేక అనుభవమా? అనుభవం, అనుభూతి అని కూడా అంటారు. నేను ఓ మాట కాదు. సో ఇప్పుడు దెయ్యము, దేవత ఇవి మాటలు, మీరేం చూసారా పెట్టారా? వెరాజ్ నేను అది మాట కాదు, అది ఒక సంకల్పము కూడా కాదు, ఒక ఆలోచన కూడా కాదు, అనుభవం. ఈ అనుభవ రూపంగా నేను 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 అని హృదయంలో అనుభవానికి వస్తూ ఉన్నటువంటి ఆ నేను అది ఏమిటది అని రమణ మహర్షి అన్నారు. అదేమిటో నువ్వు విచారణ చేసి తెలుసుకో. అది నువ్వు నేను 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 అనే అనుభూతి ఏది గలదో అదండి. మీరు దానికి ఒక పేరు పెట్టుకుందాం, ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే ఏదో పుస్తకాల్లో ఉంది, పండితుల దగ్గర ఉందని మీరు అనుకోకూడదు. ఆత్మ మీ దగ్గర ఉంది. నేను ఎక్కడుందో అదే ఆత్మ. నేను మీ హృదయంలో ఉంటుంది, అదే ఆత్మ. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏముంటాయి? లెక్కలు ఉంటాయి, ఆస్తిపాస్తుల లెక్కలన్నీ ఉంటాయి ఇక్కడ.
నేను ఇక్కడ ఉంటుంది. ఈ నేను అనే అనుభూతి ఇది నశించదు, ఇది పుట్టలేదు, ఇది నశించదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ పశువులు ఉంటాయి, అయితే వీధిలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఓ కుక్కను తీసుకోండి, మీరు ఆలోచించండి, ఆ కుక్క యందు నేను అనే భావన ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉండదని చెప్పారు, ఉంటుంది. ఎందుకంటే మీరు ఉండదంటే నేను కిందకి పైకి చూడాల్సి వస్తుంది. ఉంటుంది. ఎందుకంటే ఆ నేననే భాష దానికి ఉండకపోవచ్చండి. నేను పదం కాదు కదా, నేను పదము కాదు, ఆలోచన కాదు, అనుభవము అని చెప్పాను కదా. నేను అనే అనుభవం దానికి ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంచేతనే మనిషిని చూస్తే అది జాగ్రత్తగా అలా చూసి అలా పోతుంది, లేకపోతే ఓ భౌ అని పక్కకి పోతుంది. అదే ఇంకో కుక్కను చూసింది అనుకోండి, తోకాడిస్తుంది. అంటే దాని లోపల నేను అనే భావన, నేను అనే భాష కాదు, నేను అనే భావన, అనుభూతి దాని లోపల ఉన్నది. చీమలు ఇటు తిరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చీమను అబ్జర్వ్ చేస్తే అది జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. దాని లోపల నేను అనే అనుభూతి ఉందంటారా లేదంటారా? ఉంది. పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ లోపల నేను అనే అనుభూతి ఉందా? లేదు. అది డెడ్ మ్యాటర్. అది ఎంత పెద్దదేలా అగుగాక, ఎంత ఖరీదైనా దానికి ఉండుగాక. అంచేతనే వేదాంతుల దృష్టి ఇంకోలా ఉంటుంది. వేదాంతులు ఎలా ఉంటారంటే, ఇక్కడ 10 తులాల బంగారం ఉంది, చీమ ఉంది, నీకు ఏది ముఖ్యం అంటే చీమ ముఖ్యం అంటాడు వీడు. ఎందుకంటే చీమ లోపల ప్రాణము గలదు, చైతన్యము గలదు, అది ఆత్మ, అది పరమాత్మ. బంగారంలో ఏముంది? ఏమీ లేదు, జడమది. కాబట్టి ఆ నేను అనే అనుభూతి ఉన్నదే, అది ప్రతి ప్రాణి యందు ఉంటుంది. నేను ఇంకో మాట అడుగుతా, చెప్పండి. గర్భస్థ శిశువుకు నేను అనే అనుభూతి ఉంటుందా ఉండదా? నేననే భాష ఉండదు, నేను అనే అనుభూతి ఉంటుంది. లోపల ఉన్న శిశువుకు నేను అనే అనుభవము ఉండును. సకల ప్రాణులకు, అది కూడా ప్రాణియేగా, నేను అనే అనుభవము ఉండును. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ నేను అనే అనుభవము పుట్టిందా లేక పుట్టుకకు సాక్షిగా ఉన్నదా? అది కథ. అందుకోసం ఇంత కథ చెప్పాను నేను. సరిగ్గా అదేవిధంగా ఈ నేను అనే అనుభూతి, ఆత్మ, అది చావదు, అది చావుకు సాక్షిగా ఉంటుంది. అది అది చచ్చిపోతుంది. అలాగా చావుకు సాక్షిగానే మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ రహస్యములు, జీవిత రహస్యములు మీకు ఎప్పుడు అనుభవానికి వస్తాయంటే, దేహమే నేను, దేహము మనస్సు, ఈ సముదాయము, ఇది సంఘాతము అని కూడా అంటారు. ఇది మాత్రమే నేను అనుకునేవాడికి ఆ మరణము యొక్క భయమే మిగిలి ఉంటుంది తప్ప మరణము లేని తత్వము వాడికి అనుభవానికి రాదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఆ నేను అనే అనుభవము, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? నేను మరణిస్తాను అన్నాడు ఒకడు, నేను పుట్టాను, నేను మరణిస్తాను అన్నాడు. అంటే వాడు ఏం చేశాడు? ఆ నేను అనే అనుభూతిని, స్పిరిట్, అది దాన్ని మ్యాటర్ తోటి కలగాపులగం చేసినాడు, మ్యాటర్తో కలిపేశాడు. నాకనేవారు పంచదారని మట్టితో కలిపేశాడు. అలాంటిదేగా నేను అనే అనుభూతిని మ్యాటర్తో కలిపేయకూడదండి, మ్యాటర్తో కలిపేయకూడదు. అలా కలిపేస్తారు. ఈ మతంలో ఇలాంటి వికారాలన్నీ ఉంటాయి, ప్రపంచంలోనూ ఉంటాయి వికారాలు, మతంలోనూ ఉంటాయి. ఎలా ఉంటాయో చూడండి. ఎవడైనా పోయాడు అనుకోండి, ఆ పోయినవాడు ధనవంతుడో లేకపోతే రాజకీయ అధికారం గలవాడో అనుకోండి, ఆ పోయినవాడికి మాలలు అవి వేస్తారు. బీదవాడైతే వేయరు, ఆ దేహానికి వేస్తారు. అంటే ఈ మాలలో అవి దేహానికి వేస్తున్నారంటే ఆ పోయినవాడు దేహమే అన్నమాట, అంతేగా. బతుకున్నప్పుడు ఓ రకం మాలలు వేశారు, చచ్చిపోయిన తర్వాత ఇంకో రకం మాలలు వేశారు. ఎవరికి వేశారు? వారండి. వారేది, వారు ఎక్కడున్నారు? దేహమేగా మిగిలింది.
అంటే దేహమే వారు కాబట్టి మాలలు వేశారు. ఇది లోకంలో ఉండేది. తేడాని స్పష్టంగా తెలుసుకున్నట్లయితే మీరు చెప్పవచ్చు, నేను పుట్టలేదు అని చెప్పవచ్చు. నేను మరణించలేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను మరణించలేదు అని చెప్పాలంటే ఆ దేహము బతికున్న దేహం అయితే దానికి నోరు ఉంటుంది కనుక ఆ నోటితో చెప్పాల్సి ఉంటుంది. ఆత్మకి నోరు లేదు. ఓ మంత్రం ఉంది, ఆ మంత్రం మీరు విన్నారో లేదో, అపానిపాదో జవనోగ్రహీత పశ్యత్యచక్షుశృణోత్యకర్ణ. విన్నారా ఎప్పుడైనా? ఆత్మకి చేతులు లేవు కానీ పట్టుకుంటుంది, కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది. జవన. కళ్ళు లేవు చూస్తుంది, చెవులు లేవు వింటుంది. బతుకున్నప్పుడు, దేహం బతుకున్నప్పుడు అంటే దేహానికి ఉన్న నోటుతో ఆత్మ చైతన్యం మాట్లాడుతుంది, దేహానికి ఉండే కళ్ళతో ఆత్మ చైతన్యం చూస్తుంది. స్వతహాగా మాట్లాడదు, చూడదు, తానుగా చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటుంది. దానిని ఆత్మ అంటారు. దట్ ఈస్ ది స్పిరిట్ మ్యాటర్. కాబట్టి ప్రపంచంలో దేహమే ఆత్మ అనుకుంటారు, మతంలో దేహమే ఆత్మ అనుకుంటారు, వేదాంతంలో దేహము ఆత్మ కాదు అని చెప్తారు. నా దేహ మీరు ఎప్పుడు వినలేదా? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఓకే, నమే జన్మ మృత్యు, నాకు పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి దేహం పోయిన తర్వాత నేను పోలేదు అని చెప్పడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఆ చెప్పేది ఇప్పుడే చెప్పాలి, దేహం ఉండగా చెప్పాలి. కాబట్టి ఏమని చెప్పాలి? నాకు మరణము లేదు అని మీరు చెప్పాలి. మరణించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, చచ్చిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చావంటే భయపడుతూ, చావు వచ్చేస్తుందేమో, ఎప్పుడు వచ్చేస్తుందో అని చావుకు భయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారా లేదా? దట్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ లివింగ్. చావంటే భయపడతారు. అంటే దాంట్లో మళ్ళీ సంసారం అంటే ఎలా ఉంటుంది? చావంటే ఒకవైపు భయం ఉంటుంది, ఇంకోవైపు మోకాళ్ళ నొప్పులు, ఇక్కడ ఇది ఇంట్లో వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు, సరిగ్గా సేవ చేయరు, ఎంతకాలం చేస్తామని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని, ఇది ఇప్పుడు తొందరగా పోతే బాగుండును అని ఓసారి అనుకుంటాడు, తొందరగా పోతే బాగుండును అనుకుంటాడు. మళ్ళీ వెంటనే అయ్యి బాబాయ్ చచ్చిపోవడం అంటే ఏమిటవుతుందని మళ్ళీ భయపడతాడు. ఎటు పోవాలని ఉంటుంది, అటు చావంటే భయము ఉంటుంది. కారణం ఏంటంటే దేహాభిమానం. దేహమే నేను అనే అభిమానంలో, ఈ దేహాభిమానము ఎవరికి ఉంటుంది అంటే పామరులకు ఉంటుంది, పండితులకు కూడా ఉంటుంది అన్నాడు పతంజలి మహర్షి. ఎంత మాట అన్నాడు చూడండి. అభినివేశ విదుషామపి. విద్వాంసులు అనుకున్న పెద్ద పెద్ద పండితులకు కూడా దేహాభిమానము, తానే దేహము, తాను పుట్టాను, తాను చచ్చిపోతాను అనే అభిమానము, భయము ఉంటుంది. కాబట్టి మనుష్యులు నేనే దేహము అని అనుకుని మరణానికి భయపడుతూ జీవిస్తారు. తర్వాత ఇంకొకటి గమనించారా? మీరు ఎప్పుడైతే దేహాభిమానాన్ని పక్కన పెట్టినారో దాన్ని విడిచిపెట్టేయచ్చు. మీరు విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టేయచ్చు. ఇప్పుడు మేము పట్టుకోవాలనుకుంటే పట్టుకుని ఉంటారు, విడిచిపెట్టేయాలనుకుంటే విడిచిపెట్టేయచ్చు. కొన్నిటిని విడిచిపెట్టడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, నికోటిన్ అడిక్షన్, దాన్ని విడిచిపెట్టడం కష్టం. అలాగే ఇంకా ఇటువంటి వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటిని విదిలిపెట్టడం కష్టం. అజ్ఞానం వల్ల వచ్చిన దేహాభిమానం, దేహము నేను అనేది మీరు తెలుసుకుంటే పోతుంది. తెలుసుకోవడం ఇలాగే ఇప్పుడు చేస్తున్న పని ఏది గలదో ఇదే తెలుసుకోవడం అంటే. ఇంకెంతకంటే తెలుసుకోవడం అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు. అక్కడ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పను కూడా చెప్పరు ఇవి. కాబట్టి మీరు వేదాంతాన్ని, భగవద్గీత అవి చదువుకుని, భగవద్గీతలో ఏం చెప్పాడు? నహన్యతే హన్యమానే శరీరే అని ముందే చెప్పాడుగా. శరీరం నశించినా
ఆత్మ నశించదు అని చెప్తున్నాడుగా. తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టేయటం చాలా తేలిక. దేహాభిమానాన్ని విడిచిపెడితే ఏమవుతుందో చెప్పమంటారా? మరణము యొక్క భయము, భయం అంటే మామూలు భయం కాదండోయ్, టెర్రర్, చాలా లోతైన భయం ఉంటుంది మనుష్యులకి. మరణము యొక్క భయము అది హూష్కాకి పోతుంది. వేదాంతం విని వాళ్ళకి మరణ భయం ఉండదు, మరణాన్ని స్వాగతిస్తారు. మరణ భయం ఎవరికంటే సంసారులకి, మతవాదులకి భయం. మతవాదుల భయం ఏమిటి? వర్జ్యం ఉండగా పోతానేమో, దుర్ముహూర్తం ఉండగా పోతానేమో అని వాడి భయం. వీళ్ళు ఇలాంటివి పెడతారండి. ఇప్పుడు కాఫీ తాగాలండి, ముహూర్తం చూసుకుని కాఫీ తాగుతారా, లేకపోతే టైం చూసుకుని పాలు పోసుకుని కాఫీ తాగుతారా? ఎక్కడ ముహూర్తం ఏముంటుంది? ముహూర్తం అన్నది మీ కల్పన, దాంట్లో ఏమీ సారం లేదు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ముహూర్తం చూసి చేస్తారా, టైం అయిందని భోజనం చేస్తారా? భోజనానికి ముహూర్తం ఏమిటండి చెప్పండి? భోజనానికి ముహూర్తం ఇప్పుడు 12 అవుతుంది. భోజనానికి ముహూర్తం ఎప్పుడు? 12:20కి కదా. 12:20కి భోజనానికి ముహూర్తం. అది ముహూర్తం అంటే. అంచేతనే ఈ పంచాంగాలు, ఈ ముహూర్తం ఇదంతా అనవసరం. ముహూర్తం అన్నది మీరు రైలు ఎక్కడానికి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే ముహూర్తం ఏమిటి? సాయంకాలం 6 గంటలకి ముహూర్తం. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడమే, అదే ముహూర్తం దానికి. అలాగే పెళ్ళికి ముహూర్తం ఏమిటి? 10 గంటలకు 9 గంటలకి ముహూర్తం పెట్టుకుంటే చక్కగా పురోహితుడు వస్తాడు. 11, 11:30, 12 ఎప్పుడు పూర్తవుతుంది. అప్పుడు చక్కగా పలహారాలు భోజనాలు చేసి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. అంతేగాని తెల్లవారుజామున 2:41 అది మనుషులు నిద్రపోయే టైం కదా. అప్పుడు పెళ్ళి ఏమిటండి? ఇదంతా కూడా కల్పన. కాబట్టి ఆ మరణము యొక్క టెర్రర్ దూరం అయిపోతుంది ఎప్పుడైతే నేను దేహము కాను అని తెలుసుకోవాలి. అయితే ఒకప్పుడు ఈ అభిమానము, దేహాభిమానము అది ఇంగువ వాసన వలె గట్టిగా పట్టేసి ఉంటుంది. అంచేతనే దాన్ని వాసన అంటారు కూడా. వాసన అంటే ఓ పట్టాన వదలదు అది. మీరు కాఫీ పౌడర్ పోసుకోవడం కోసం, ప్యాకెట్లో ఉన్న కాఫీ పౌడర్ పోసుకోవడం కోసం సీసా కడిగి డ్రై చేసి పెట్టుకున్నారు. కాఫీ పౌడర్ పోద్దామని ముక్కు దగ్గర పెడితే మాది వాసన వేస్తూ ఉంటుంది. అవునా? అప్పుడు కాఫీ పౌడర్ పోయి బుద్ధి కాదు, ఎందుకంటే ఈ పౌడర్కి వస్తుంది ఆ వాసన. అప్పుడు మళ్ళీ దాంట్లో ఎంత సర్ఫో ఏదో పోసి మళ్ళీ కడిగి మళ్ళీ పెడతారు. మొన్నాడు పొద్దున్న కాఫీ పౌడర్ పోద్దామని మళ్ళీ ముక్కు దగ్గర పెట్టుకుంటే మళ్ళీ వాసన వేస్తూ ఉంటుంది. అంచేతనే దీన్ని సంస్కృత పదం, వాసన అన్నది సంస్కృత పదం. కాబట్టి ఈ దేహాభిమానం అనేది అట్టి వాసన, ఇంగువ వాసన వంటిది. ఓ పట్టాన గమ్ముని వదలదు. పైగా మీరు దేహాభిమానాన్ని ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? పుట్టినప్పటి నుంచి పెట్టుకున్నారు, చిన్నప్పటి నుంచి అదే పెట్టుకున్నారు. పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మీకు ఏం చెప్పారు? నువ్వు దేహమే అని చెప్పారు. గుడికి వెళ్తే పూజారి గారు ఏం చెప్పారు? నువ్వు దేహమే అని చెప్పారు. గురువు గారు కూడా అదే చెప్తున్నారు. దాంతో వీడు ఒక జీవితకాలము దేహమే 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 అని అనుకుని ఆ వాసన బాగా గట్టిగా పట్టేసి ఉంటుంది. అందుకోసం దాన్ని కొంచెం గట్టిగా తోమాల్సి ఉంటుంది. సర్ఫో ఏదో వేసి తోమినట్టుగా ఆ శ్రవణం చేసి సరిపడదు. శ్రవణం చేస్తే సరిపడదు, మననం చేస్తే అది సరిపడదు. నిధిధ్యాసనం కూడా చేసి, అంటే 1కి 2 సార్లు తోమినట్టుగా దాన్ని మననం చేసుకుని, దాని మీద ఆలోచించుకుని, పరిశీలించుకుని ఆ దేహాభిమానాన్ని మీరు విదిలిపెట్టాలి. విదిలిపెట్టేస్తే మరణము యొక్క భయము దూరం అయిపోతుంది. మరణ భయం ఎప్పుడు ఉంటుంది? బతుకున్నప్పుడు ఉంటుందా, చచ్చిపోయే టైంలో వస్తుందా? బతుకున్నప్పుడు ఉంటుంది. వీడు ఎంతకాలం బతికితే అంతకాలము మరణ భయంతో బతుకుతాడు. కాబట్టి మరణ భయంతో బతకాల్సిన అవసరం లేదు. దేహాభిమానాన్ని విడిచిపెట్టుకుని అలా చైతన్య స్వరూపుడుగా, ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండుట. ఇది సింపుల్. అంటే అహమస్మి, నేను ఉన్నాను అని మీరు నేను ఉన్నాను అనే భావన పెట్టుకున్నారనుకోండి, నేను ఉన్నాను అనే భావనలో దేహము ఉండదు.
మీరు గమనించండి, నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఎప్పుడు మనస్సుని శాంతముగా ఉల్లాసముగా పెట్టుకోవాలి. అలా మీరు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో కిచెన్లో సీసాలు డబ్బాలు అన్నీ కరెక్ట్గా వరుసలో పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటారు కదా, చెల్లాచెదరుగా పడేసుకోరు కదా. అలాగే మనస్సుని శాంతముగా పెట్టుకోవాలి. ఊరికే వెర్రిమొర్రి ఆలోచనలతో పెట్టుకోకూడదు. తర్వాత మనస్సుని తేలికగా పెట్టుకోవాలి. తేలిక, లైట్, తేలికగా పెట్టుకోవాలి. బరువుగా పెట్టుకోకూడదు. అలాగే మనస్సుని ఉల్లాసంగా పెట్టుకోవాలి. అంటే చక్కగా పెదవులపై చిరునవ్వుతో ఉల్లాసంగా పెట్టుకోవాలి. ముఖం ముడుచుకుని కూర్చోకూడదండి ధ్యానం పేరుతోటి. సో అది ధ్యానం అనిపించుకోదు. ముఖం ముడుచుకోకూడదు. ముఖం చక్కగా పద్మం వికసించినట్టుగా చిరునవ్వుతోటి ఉల్లాసంతో వికసించి ఉండాలి. మీరు అలా పెట్టుకోండి. వికసించిన పద్మము వలె ఉందా లేదా మీ ముఖం చూసుకోండి. ఉల్లాసంగా, అబ్బా ఎంత అందంగా వికసించిన పద్మము వలె ఉన్నది, ఉల్లాసముగా తేలికగా బాగుంది. అది మెడిటేషన్లో ఫస్ట్ స్టెప్. అది అలా పెట్టుకున్నారా? ఇప్పుడు హృదయమునందు, మస్తిష్కమునందు కాదు, అంటే తలకాయ యందు కాదు, హృదయమునందు. ఎందుకంటే తలకాయలో ఉంటుంది దేహాభిమానం. అందుకోసం తలకాయని పక్కన పెట్టి హృదయంలోకి రండి, కిందకి దిగండి, హృదయంలోకి రండి. హృదయంలో నేను అనే మాట నేను అంటున్నా. మీకు మాట అనవసరం. మాటని విని విదిలిపెట్టేసి ఆ అనుభూతిలో మీరు ప్రవేశించాలి. మాట పట్టుకుని నేను అని మాల తిప్పినట్టుగా కాదు, అనుభూతిలో ప్రవేశించాలి. అహం అస్మి. మరి మాట ఏం చేస్తుంది? మాట గుర్తు చేస్తుంది. మిమ్మల్ని అనుభూతిలో నిలపడానికి మాట ఉపకరిస్తుంది. అహం అని అనుకోగానే మీరు అనుభూతిలో నిలిచి ఉంటారు. చెదిరిపోయిందనుకోండి అనుభూతి, మళ్ళీ ఇంకోసారి అహం అస్మి, నేను ఉన్నాను అని మీరు ఆ విధంగా అహం అస్మి అనే అనుభూతి రూపంగా హృదయస్థానంలో నిలిచి ఉండండి. అలా నిలిచి ఉన్నప్పుడు ఆ అనుభూతి యందు మీకు కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, ఈ దేహము, గుండె ఇవేమీ అనుభవానికి రావు. మీరు గమనించండి, అవేమీ లేవు. ఆ అనుభూతి యందు, అహం అనే అనుభూతి యందు దేహము లేదు. అనుభూతియే. దానిలో మళ్ళీ సామాన్ ఏమీ లేదు. దేహము మొదలైన సామగ్రి ఏమీ లేదు. సంకల్పములు కూడా లేవు. కేవలము అహం అనుభూతిగా నేను నిలిచి ఉన్నాను. అహం అస్మి, నేను ఉన్నాను. అహం అస్మి, అహం అస్మి. ఈ అనుభూతి యందు పుట్టుక చావు రెండు లేవు. మీరు గమనించండి. అహం అస్మి, దాని యందు పుట్టుక లేదు, చావు లేదు. అహం అస్మి. తర్వాత ఆ అనుభూతి యందు దప్పిక, ఆకలి లేవు. మీరు గమనించండి. దప్పిక అంటే కొంచెం పైకి వస్తే కంఠంలో దప్పిక ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే పొట్టలో ఆకలి ఉంటుంది. కానీ మధ్యలో హృదయస్థానంలో అహం అనే అనుభూతి యందు దప్పిక, ఆకలి లేవు. తరువాత ఆ అనుభూతి యందు సుఖము, దుఃఖము లేవు. అది కూడా గమనించండి. సుఖము, పార్టీ అలాంటివి ఏమీ లేవు దాంట్లో. దుఃఖము, అయ్యో అనేది కూడా ఏమీ లేదు. అంటే అనుభూతి యందు 6 లేవు. ఏమిటి 6? 3 రోళ్ళు 6 లేవు. పుట్టుక, చావు లేవు.
దప్పిక, ఆకలి లేవు, సుఖము దుఃఖము లేవు. అటువంటి ఇవి లేవు కాబట్టి శుద్ధమైన అని అన్నారు. శుద్ధమైన అనుభూతి అహం అస్మి. చక్కగా విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. నా మనవి ఏమంటే మీరు మనస్సుని తేలికగా పెట్టుకోవాలి, లైట్ ఉల్లాసంగా పెట్టుకోవాలి. అంతేగాని ముఖం ముడుచుకుని గ్రంపీ ఫేస్ అలా ముడుచుకుని అలా ఇటు వంకర రూపులు అలా పెట్టుకోకూడదు. ఉల్లాసంగా పద్మం వికసించినట్టు ఉండాలండి మనస్సు, ముఖం. మనస్సు అలా పెట్టుకోవాలి. అప్పుడే మెడిటేషన్. ఈ మెడిటేషన్ వాళ్ళు అలా కోపంగా కూర్చుని అలా బిగుసుకుపోయేదో మెడిటేషన్ అలా కాదు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఆ అహం అనుభూతి అది స్పిరిట్ అంటే అది మ్యాటర్కి అతీతంగా ఉంటుంది. మనస్సు కూడా మ్యాటర్లో భాగమే. దేహానికి మనస్సుకి అతీతంగా అహం అనుభూతి ఉందా లేదా చెప్పండి. దేహం దారిని దేహం ఉంది, మనస్సు దారిని మనస్సు ఉంది, అహం. అలాగా దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోకుండా దేహాన్ని కౌగులించి కూర్చుంటే ఏముందండి, పుట్టుక చావు. మనస్సు పట్టుకుంటే సుఖము దుఃఖము. ఈ రెండింటికి మధ్యలో ఆకలి దప్పిక. షట్ ఊర్మయ, వీటిని ఊర్మి అని అంటారు సంస్కృతంలో. యారు షడూర్మయ, యారు కూడా అహం అనుభూతి యందు లేవు. ఒకసారి శ్లోకంలో పై మాట అందాము. న జాయతే, ఆత్మ పుట్టుక లేదు.